హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘు. మీరు చూస్తున్నారు టెక్ ఆధార్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి February 29, టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. సో సో ఈ వీడియోలో మనము మార్చ్లో రిలీజ్ అవ్వబోతున్న టాప్ బ్రాండ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పబోతున్నాను. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. సో మనకి మార్చ్ మంత్ వచ్చేసరికి మొబైల్ లవర్స్కి పండగనే చెప్పుకోవచ్చు. సో మార్చ్ మంత్లో మనకి ఏవైతే మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయో వాటి యొక్క ఫీచర్స్ అండ్ డీటెయిల్స్ అనేవి వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో మనకి మార్చ్ మంత్లో వచ్చేసి ఫస్ట్ రిలీజ్ అవుతున్న మొబైల్ వచ్చేసి Xiaomi 14 అండ్ 14 Pro మొబైల్. సో ఈ Xiaomi 14 అండ్ 14 Pro మొబైల్స్కి వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్తో వస్తుంది. అలాగే 120Hz LTPO AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ అలాగే దీనికి వచ్చేసి 3000 నైట్ బ్రైట్నెస్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 1.5K రెజల్యూషన్ తోటి డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2 ఛార్జింగ్ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ ఛార్జర్ వచ్చేసి 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, అది ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ అలాగే 50 వాట్స్ సపోర్ట్ తోటి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది వస్తుంది. అండ్ వీళ్ళు చెప్పడం ఏంటి అంటే 31 మినిట్స్ కనుక పెడితే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది అంటున్నారు. అండ్ 15 మినిట్స్ కనుక పెడితే మనకి 50% అనేది ఛార్జ్ అయిపోతుంది అని చెప్పేసి మాత్రం అంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి IP68 అండ్ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ మొబైల్ అయితే వస్తుంది. అండ్ వీటి స్పీకర్స్ గా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి డాల్బీ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ వీటికి వచ్చేసి కంప్లీట్ గా 4 మైక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి క్వాడ్ మైక్ సెటప్ వస్తుంది అనమాట. అండ్ ఇందులో స్పెషల్ గా వచ్చేసరికి వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే వీళ్ళు వచ్చేసి లైట్ ఫ్యూజన్ 900 ఇమేజ్ సెన్సార్ అనేది అయితే ఈ కెమెరాస్ లో వాడారని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. సో వీళ్ళు Xiaomi వాళ్ళైతే మెయిన్ గా వీళ్ళైతే కెమెరా మీద ఫోకస్ చేసి మాత్రం పబ్లిసిటీ అనేది చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి మనకి Xiaomi 14 లో టోటల్ 4 కలర్స్ ఉన్నాయి. ఒకటి జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్ అండ్ స్నో మౌంటైన్ పింక్ ఉంది. అండ్ అలాగే దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 65,000 నుంచి అయితే స్టార్ట్ అంటున్నారు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్లాగ్షిప్ వేరియంట్ లో వస్తుంది కాబట్టి 65,000 స్టార్ట్ అంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే 65,000 అనేది ఓన్లీ కెమెరా ఫీచర్ కి పెట్టడం అనేది అంత కరెక్ట్ అయితే అనిపించడం లేదు. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ సెకండ్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 2A. సో నథింగ్ ఫోన్ 2A మొబైల్ వచ్చేసి మనకి March 13th లో రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి యూనిక్ డిజైన్ అనేది వస్తుంది. అండ్ నథింగ్ ఓఎస్ సాఫ్ట్వేర్ అయితే వస్తుంది. 2.0 వర్షన్ వస్తుంది, 2 అండ్ న్యూ గిల్ఫ్ ఇంటర్ఫరెన్స్ అనేది వస్తుంది. ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ కెమెరా సెటప్ ఉందో కెమెరా సెటప్ మీద మనకి వైట్ కలర్ లైట్స్ అనేవి మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అండ్ అలాగే మనం కస్టమైజ్ సెట్టింగ్స్ అనేవి మనం చేసుకోవచ్చు గిల్ఫ్ లైట్ కోసము. అండ్ అలాగే ఇది వచ్చేసి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. అండ్ అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. అండ్ వెనకాల ఏవైతే 2 కెమెరాస్ ఉన్నాయో 50 మెగాపిక్సెల్తో వస్తాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 GHz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ వీళ్ళు కమెంట్ చేసేది ఏంటి అంటే ఓపెన్ బాక్స్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 14 ఇస్తామంటున్నారు. అండ్ కంపేర్ చేసుకుంటే నథింగ్ ఫోన్ 2 లో కంపేర్ చేసుకుంటే వీళ్ళు వచ్చేసి స్నాప్డ్రాగన్ ఫస్ట్ జనరేషన్ చిప్సెట్ అయితే వాడారు. అండ్ ఇప్పుడు నథింగ్ ఫోన్ 2A చూసుకుంటే మళ్ళీ మీడియాటెక్ చిప్సెట్ అయితే వాడుతున్నారు. మరి ఈ చేంజ్ అనేది ఎందుకు తీసుకొచ్చారో మరి ఫోన్ రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. సో దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 20,000-25,000 మధ్యలో అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి మరి March 6th తర్వాత రిలీజ్ అయిన ఫోన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది, అండ్ ప్రైస్ రేంజ్ అనేది ఏ విధంగా పెడతారు అనేది. అండ్ ఇంకా కంపేర్ చేసుకుంటే మనకి థర్డ్ మొబైల్ వచ్చేసి మనకి రియల్మీ నుంచి రాబోతున్నాయి. సో రియల్మీ నుంచి అయితే ఈ మార్చ్లో ఓన్లీ మనకి ఒకటే మొబైల్ కాదు, కంప్లీట్గా 3 మొబైల్స్ అనేవి లాంచ్ అవుతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి 12 అండ్ 12+ వర్షన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అండ్ అలాగే మనకి రియల్మీలో ఈ 12 అండ్ 12+ సిరీస్ కాకుండా మనకి నార్జో 70 Pro అనేది కూడా రిలీజ్ చేస్తున్నారు. 70 Pro 5G అనేది కూడా రిలీజ్ చేస్తున్నారు. సో వీటి డీటెయిల్స్ అనేవి ఇంకా అయితే మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో కంప్లీట్గా ఇది హైడ్ చేసి అయితే మాత్రం పెడుతున్నారు. సో కాకపోతే వీళ్ళు టీజ్ చేసేది ఏంటంటే ఈ మొబైల్స్ అనేవి కంప్లీట్గా 6th రోజు అయితే రిలీజ్ చేస్తామంటున్నారు. కానీ ఇంకా నార్జోకి అయితే మనకి ఇంకా డేట్ అనేది ఏమి ఇవ్వలేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది. సో చూడాలి నార్జో 70 Pro 5G అనేది నార్జో 60 కంటే ఎలా బెటర్ ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే నార్జో 60లో వచ్చేసి మనం కంపేర్ చేసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అండ్ తర్వాత దాని ఫ్యూచర్స్ ఏవైతే వచ్చినాయో అవి చాలా అద్భుతంగా వచ్చినాయి. సో అవే రిపీట్ చేస్తారా లేదంటే మళ్ళీ కొత్తగా ఫ్యూచర్స్ ఏమైనా అప్డేట్ చేస్తారా అనేది మనకి రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది.
అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి ఐక్యూ నుంచి Z9 మోడల్ అనేది లాంచ్ అవుతుంది. ఇది వచ్చేసి 12th మార్చ్ రోజు రిలీజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తోటి వస్తుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫస్ట్ సెగ్మెంట్ సోనీ కెమెరా లెన్స్ అనేది వాడుతున్నారు. IMX882 మొబైల్ లెన్స్ అయితే వాడుతున్నారు. సో ఇది వచ్చేసి OS సెషన్ తోటి అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. OS సెన్సార్ అంటే ఆప్టిమైజ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సార్ అయితే వాడుతున్నారు. ఏంటంటే మనం ఫోటో తీసుకున్నప్పుడు అయితే అది కొంచెం షేకింగ్ అనేది అవ్వకుండా స్టెబిలిటీగా అనేది ఉంటుంది. సో వీటి గురించి అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. అండ్ ఎందుకంటే వీటి గురించి అయితే ఇంకా స్పెక్స్ అనేది డీటెయిల్స్ అనేవి ఇంకేం రిలీజ్ చేయలేదు. ఒకవేళ రిలీజ్ చేసినట్టయితే మనకి ప్రీ బుకింగ్ రోజు అందుకంటే ముందే మనకి స్పెక్స్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రిలీజ్ అయిన తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ మొబైల్స్తో కాకుండా మనకి ఇంకో మొబైల్ కూడా వస్తుంది. ఏంటి అంటే సామ్సంగ్ గ్యాలక్సీ నుంచి F సిరీస్ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఇది వచ్చేసి మనకి 11,000 నుంచి 12,000 రేంజ్ మధ్యలో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మార్చ్ 7th రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది మార్చ్ 7th రోజు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫ్రీక్వెంట్ మీడియం రేంజ్ బడ్జెట్ ఫోన్. ఇందులో వచ్చేసి సామ్సంగ్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తున్నది ఏంటంటే F సిరీస్లో వాళ్ళ బ్యాటరీస్ అండ్ వాళ్ళ బ్యాటరీ కెపాసిటీ అండ్ వాళ్ళ డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా HD AMOLED డిస్ప్లే వస్తుంది విత్ 6000 mAh బ్యాటరీ. ఇప్పటి వరకు అయితే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. అండ్ దీని తర్వాత అయితే ఇంకా డీటెయిల్స్ అనేవి ఇక్కడ రిలీజ్ చేయలేదు. సో ఇక డీటెయిల్స్ అనేవి రిలీజ్ చేస్తే కనుక మనం కంపల్సరీగా మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ అనేది చేస్తాము. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి కింద. అండ్ ఎందుకంటే ఇది వచ్చేసి నేను తీస్తున్న ఫస్ట్ వీడియో, ఇది ఎంతవరకు కరెక్ట్ వచ్చింది అనేది నాకు కూడా ఐడియా లేదు. సో ఒకసారి మీరు చూసిన తర్వాత ఏమన్నా తప్పులు కనుక ఉన్నాయి అనుకుంటే మీరు ఒకసారి కింద కమెంట్ బాక్స్లో మీరు ఒకసారి పింగ్ చేసినట్టయితే నేను నెక్స్ట్ టైం నుంచి మన వీడియో అనేది కొంచెం ఇంప్రూవైజ్ చేసి బెటర్ అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.